హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మటన్ కర్రీని ఇలాగ కలర్ రైస్ని ప్రిపేర్ చేసుకున్నాము. దీనికి కావాల్సినవి ముందుగానే మేము అందులో వేసేసాము. దానికి మటన్ని ముందుగానే నానబెట్టుకున్నాం. అందులో ఆయిల్ కొద్దిగా, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి మటన్ని పక్కన పెట్టుకున్నాం. ఒక 2 గంటలు నానబెట్టి దాని తర్వాత ఈ పోపుకు కావాల్సినవి తిరగవాత గింజలు, ఆనియన్స్, టమోటాలు, అల్లం పేస్టు ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. అందులో చేసిన తర్వాత ఈ పోపు వేసేటప్పుడు అవన్నీ వేసి బాగా మగ్గించి తర్వాత నానబెట్టిన మటన్ని ఇందులో వేసి ఇలాగ కర్రీ ఇలాగ వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా మేము పూర్తిగా కూడా అయిపోలేదు, ఎందుకంటే అందరికీ తెలుసు కాబట్టి ముందే ప్రిపేర్ చేసుకున్నాము. అలా చూపించడానికి మీకు ఇట్లా చేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత ఇలాగా కలర్ రైస్కి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. అందులో కూడా ఆనియన్స్, టమోటాలు, కారానికి వచ్చేసి పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసాము. కొద్దిగా కొబ్బరి పేస్ట్ని, అల్లం పేస్ట్ని కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఇలాగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన దాంట్లో ఈ మటన్లో వచ్చేసి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేయాలి. అప్పుడు మనకి బాగా టేస్టు, స్మెల్ వస్తుంది. దీంట్లో కూడా కొద్దిగా కర్రీని, కొత్తిమీర, నెక్స్ట్ పుదీనా అన్నీ వేసేసేయాలి. ఎందుకంటే అందరూ పైన చల్లుకుంటారు, కానీ ఫస్టే ఇలాగ వేస్తే బాగా రైస్కి బాగా పడుతుందని చెప్పేసి మేము ఇలాగ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇలాగ అయిన తర్వాత కర్రీ ఇలా అయింది. కొద్దిగా ఇలా అయింది కదా, ఇలా అయింది. కానీ వాటర్ అనేది ఎక్కువ లేదు. అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ శాతం అస్సలు లేకుండా పోయింది. చూడండి, ఇట్లా వచ్చింది. ఇలా చేసాము, ఇలా వచ్చింది. కలర్ రైస్ కూడా చివరిగా ఇలా వచ్చింది. చాలా బాగుంది కదా చూడటానికి. అంతే ఫ్రెండ్స్, కొద్దిసేపు మూత పెట్టేసి ఇంకా తినడమే. ఇంకా